ప్రపంచవ్యాప్తంగా వడగాల్పులు, కార్చిచ్చు, కరువు, తుఫాన్ల కారణంగా 2025 ఏడాదిలో $120 బిలియన్ పైగా ఆర్థిక నష్టం వాటిల్లిందని యూకే కేంద్రంగా నడిచే క్రిస్టియన్ ఎయిడ్ అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. వాతావరణ మార్పులే ప్రకృతి వైపరీత్యాలకు ప్రధాన కారణమని కౌంటింగ్ ది కాస్ట్ 2025 పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గిస్తే వాతావరణ మార్పులను అరికట్టవచ్చని అందులో అభిప్రాయపడింది. ఈ ఏడాదిలో అత్యధికంగా ఆర్థిక నష్టాన్ని మిగిల్చిన సంఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో సంభవించిన కార్చిచ్చు అని తెలిపింది. కార్చిచ్చు కారణంగా కాలిఫోర్నియాలో $60 బిలియన్ ఆర్థిక నష్టంతో పాటు 400 మందికి పైగా ప్రజలు మృతి చెందారని పేర్కొంది. నవంబరులో ఆగ్నేసియాలోని సంభవించిన వరదలతో థాయిలాండ్, ఇండోనేషియా, శ్రీలంక, వియత్నాం, మలేసియాలో $25 బిలియన్ నష్టం వాటిల్లిందని తెలిపింది. సముద్ర ఉపరితలంపైన రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత పెరుగుదల నమోదవుతోందని పేర్కొంది. వాతావరణ మార్పులపై ప్రపంచ నాయకత్వం తక్షణమే స్పందించి విపత్తులను తగ్గించేందుకు కార్యాచరణ చేపట్టాలని సూచించింది.